మూవీ ఎట్లా ఉంది అసలు గాయపడింది అంటే ఎట్లా మూవీలో ఏం నచ్చాయన్నా బాగా? మూవీలో స్టోరీ కానీ కామెడీ టైమింగ్స్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ డిజైన్ కానీ అన్ని చాలా బాగుంటాయి. అంటే మన ఇంటర్లో ఎక్కడ బోర్ కొట్టదు, సో ఎక్కడ బోర్ కొట్టలేదు అంటే అక్కడనే హిట్ అయినట్టు కదా. సో అది అంటే ఇది జస్ట్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లేకపోతే యూత్ కూడా రావచ్చు? కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారు. సో అది కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ని మనం ఓన్ చేసుకుంటాం కదా, సో అది సినిమాలో చాలా బాగా చూపించారు. డైరెక్షన్ ఎట్లా ఉంది? డైరెక్షన్ ఎట్లా ఉంది అంటారు? డైరెక్షన్ చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు. అంటే ఫస్ట్ మూవీ కదా ఇక్కడ తడపడతారు అనుకుంటాం కావచ్చు, కానీ ఇక్కడ తడపడడానికి లేదు. చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు, అంత బాగా హ్యాండిల్ చేస్తారు సార్. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి, అంటే సిచ్యువేషన్ తగ్గట్టు వస్తాయి. సో మనకు అది ల్యాగ్ అని కూడా ఏమనిపించదు, స్టోరీతో పక్కన వెళ్ళిపోతుంది. అంటే ఇద్దరు హీరోయిన్ కావాలని పెట్టారా లేకపోతే మూవీ తగ్గడ పెట్టారు? మూవీ కోసమే పెట్టారు, అంటే స్టోరీ పరంగానే ఉంది, ఏదో ఒత్తిడిగా పెట్టినట్టయితే ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మ్యూజిక్ హైలైట్, వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్. సినిమా హిట్ కావడానికి కూడా అదే రీజన్. అంటే చూసుకున్నట్టయితే బాగానే సినిమాలు రిలీజ్ అని ఇది హిట్ అవుతుంది అంటారా? 100% రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5. చాలా బాగుంది. మూవీ ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఎంటర్టైనింగ్ గా ఉంది మూవీ. చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రూఅవుట్ కామెడీగానే ఉంటుంది. ఈ ఫ్యామిలీ ఖచ్చితంగా పర్ఫెక్ట్ యాక్టర్లా చేశారండి. డైలాగ్ డెలివరీ కానీ కామెడీ టైమింగ్ చాలా వండర్ఫుల్ ఉంది. డాన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇందులో చాలా అందరు యాక్టర్స్ కలిసి చేశారు కదా. జేడి చక్రవర్తి గారు ఎలా ఉంది, శ్రీ విష్ణు గారు ఇద్దరు, అంటే చాలా పోటీగా ఉంది. జేడి చక్రవర్తి గారు యాక్టింగ్ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఆఫ్టర్ లాంగ్ టైం కదా ఆయన కామెడీ ఇన్కమ్ ఇదిగా చేశారు, ఎట్లా అనిపించింది? బాగా అనిపించిందండి, మళ్ళీ అనిపించింది. చాలా బాగా యాక్షన్ చేశారు ఆయన కూడా. అండ్ శ్రీ విష్ణు గారు క్యామియో ఎట్లా అనిపించింది మేడం? ఓన్లీ క్యామియోనా లేకపోతే ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా రోల్? ఇంపార్టెన్స్ అయితే ఉందండి, చాలా ఇంపార్టెన్స్ ఉంది. చాలా మంచి వాళ్ళది కూడా కామెడీ ఫీల్డ్ చాలా. అండ్ ట్రంప్ని ఎలా వాడుకున్నారు ఈ సినిమాలో? ట్రంప్తోనే చాలా ఉంది యాక్చువల్లీ మూవీలో. సో అది తెలియాలంటే అందరూ వచ్చారు ట్రంప్ గురించి, ట్రంప్ ఎలా వాడుకున్నారు, ట్రంప్ ఎందుకున్నాడు సినిమాలో తెలియాలంటే తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ అంటేనే చాలా అంత పడి వచ్చిందంటారు. సూపర్ అసలు సీట్లనైతే ఎవరు కూర్చోలేదు, అందుతోనే ఉన్నారు. ప్రతి ఒక్క మూమెంట్లనైతే నవ్వుకుంటానైతే ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క లెవెల్. ఇంకొకటి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ మాన్సర్ కొంచెం ఉంటుంది, పర్యాప్తులు అయితే ఫస్ట్ నుంచి ఓవరాల్ సూపర్ బాగుండే. ప్రతి ఒక్కటి అంటే డైరెక్షన్ అంటే శ్రీ విష్ణు గారికి ప్లస్ తరుణ్ భాస్కర్ రెండు రోజులు చేసిన కనెక్ట్ అయ్యారండి సినిమా. తరుణ్ భాస్కర్ గారికి జేడీ చక్రవర్తి గారికి అయితే ఫుల్ కనెక్ట్ అవుతాం. వాళ్ళు ఇలా జేడీ చక్రవర్తి గారు వింటే జేడీ చక్రవర్తి గారు హైలైట్ నవ్వచ్చు. చిట్టి 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 అంతే. సో సెకండ్ హీరోయిన్ కూడా ఉంది కదా చక్రవర్తి గారు డ్యాన్స్ కూడా యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ఓకే, మెయిన్ హైలైట్ పాయింట్ అది హైలైట్ రోజు ఎక్స్పారేషన్. అదే తరుణ్ భాస్కర్ అంటేనే హైలైట్ 2026 సమ్మర్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. తరుణ్ భాస్కర్ గారు తెలిసినా మేడం చిట్టి తరుణ్ భాస్కర్ గారు ఎలా హ్యాండిల్ చేశారు? చాలా బాగా చాలా అంటే తన కోసమే రాసినట్టుంది స్టోరీ. సో దాంట్లో అంతా లీనమైపోయాడు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ కూడా బాగా నచ్చింది. మళ్ళీ ఎప్పుడు 2026 సమ్మర్ బ్లాక్ బస్టర్. అయితే డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ కదా, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ చేశాడు. ఎలా హ్యాండిల్ చేశారు? చాలా బాగా హ్యాండిల్ చేశారండి. తన దగ్గర ఉన్న మెయిన్ స్ట్రెంత్ అంటే కామెడీని హ్యాండిల్ చేయడం. సో దాన్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ శ్రీ విష్ణు క్యామియో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సీక్వెల్ ఉంటుంది, అది సీక్వెల్ ఉంది. సో వాళ్ళ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరి బాగా దీనిలో ఎవరైనా చెప్పుకున్నాం, ప్రతి ఒక్క క్యారెక్టర్స్ అంటే అందరికి ఈక్వల్ గా మెయింటైన్ చేస్తారు. సో నాకైతే అది హ్యాపీ చాలా. యాక్చువల్లీ సినిమాలో మెయిన్ పాయింట్ అదే అండి. సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితే మీరు లిటరల్లీ రివీల్ కాదు, మరి ఎట్లా పెట్టుకుంటారు? అక్కడ ఇంకా క్రేజీ చేస్తారు.